ఎలక్షన్ల ముందు చెప్పింది ఏమిటి? కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం మాట అటు ఉంచి అసలు మొదటికే మోసం తెస్తున్నారు కదా. మొదటికే మోసం తెచ్చి ఇప్పటికే మీరు చెప్పినట్టు 20,000 మందికి అందడం కూడా మహద్భాగ్యం అయిపోయింది. 1,00,000 మందికి అందినటువంటి పథకం ఇవాళ 20,000 మందికి అందడం కూడా కష్టసాధ్యమనే స్థితికి పోయిందంటే పెద్ద నష్టపోతున్నారు ప్రజలు. అసలు ఇది ఎవరికి తెలియకుండా జరిగిపోతున్నటువంటి దోపిడీ, ఇది ఎవరికి తెలియకుండా జరుగుతున్నటువంటి ప్రజలకు సంబంధించిన ఒక పెద్ద నష్టం. దీనికి దృష్టి తర్వాత చాలాసార్లు మనవాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు, ఆ ఇచ్చే చెక్ కూడా ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి పెళ్ళైతే పిల్లవాడు పుట్టిన తర్వాత 20 వాడు 3 నెలల వాడు అయిన తర్వాత కానీ ఆ చెక్ వస్తున్నటువంటి దాఖలా లేదు. అంటే అది ఒక ఆసరాగా ఇవాళ నిలబడడం లేదు. నేను ఒకసారి విన్నాను, అంటే అప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం చక్కగా అమలవుతున్నప్పుడు మామూలుగా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటప్పుడు మగపిల్లవాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఎట్లాగో 1,116 రూపాయలు అయితే గవర్నమెంటే ఇస్తుంది కదా, కేసీఆర్ ఇస్తాడు కదా అని చర్చ ఉండేది పెళ్లి సంబంధాల దగ్గర. అదైతే వచ్చేదే కదా, ఇంకేం పెడతారు అని మాట్లాడుకోవడం విన్నాను నేను ఎన్నోసార్లు ఆ సంబంధాల దగ్గర. ఈ విషయం నాకు చాలా మంది చెప్పినారు. అట్లాంటిది అంత గ్యారంటీగా ఉన్న పథకాన్ని ఇవాళ మొత్తంగా దాన్ని అది వస్తుందో రాదో అనే స్థితికి, చివరికి కొద్ది మందికి మాత్రమే వచ్చే స్థితికి ఏం సాధించినట్టు? దీనివల్ల ఎవరి ప్రయోజనం నెరవేరుతున్నట్టు? ఎందుకోసం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టు? పోనీ అంతకంటే గొప్ప పథకం మీకు ఇంకేమైనా తెచ్చారా? మీరన్నా తులం బంగారం ఎట్లాగా ఇవ్వలేదు, అంతకన్నా గొప్ప సంక్షేమ పథకం ఏదన్నా ఇదిగో ఈ 2-3 ఏళ్లలో వచ్చింది, ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది అని చెప్పడానికి ఏముంది? ఒక్కటి కూడా లేదు పేద ప్రజలకు సంబంధించి.